అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియ అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవన యానములో, ఈ పరుగు పందెములో అనేక రకాలైనటువంటి అపశృతులు లేదంటే అడ్డుబండలు, అడ్డురాళ్ళు తగిలి మనం పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇవి సహజమేలే అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాని గురించినటువంటి కనీస అవగాహన లేకపోవటం వలన నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని అనేక విధాలుగా బలపరుస్తుంటుంది, ప్రోత్సహిస్తుంటుంది, కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది. నా కుమారుడా, నా మాట జాగ్రత్తగా వినుము, ఇలా చేయి, ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు. ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు, సరిచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కానీ కేవలం మన యొక్క నిర్లక్ష్యం వలన, దాన్ని నెగ్లిజెన్సీ అంటాం, కేవలం నిర్లక్ష్యం వలన నిలకడ కోల్పోతున్నాం, నిలువెత్తు ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే మన జీవన విధానం యొక్క ప్రశ్నార్థకంగా మారిపోతుంది. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములు అతడు చేసేనే, అతడు ఎంత మాత్రమూ తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా, నా జీవముతోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. ఇక్కడ గమనించండి, నేను మిమ్మల్ని ఆదరిస్తున్నా, బలపరుస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, కనికరిస్తున్నా, కాపాడుతున్నా. నా మాటలు వినండి, దాన్ని గైకొనండి, నా సన్నిధికి రండి, నేను మిమ్మల్ని బలపరుస్తానని పదే పదే చెబుతున్నాను, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాను. ఇలాంటి టీవీ కార్యక్రమాల ద్వారానేమి, రేడియో కార్యక్రమాల ద్వారా, అనేక రకాలైనటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ మనం నిర్లక్ష్య పెడుతున్నామట. నిర్లక్ష్యం చేశాను, తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములు అతడు చేసేనే, అతడు ఎంత మాత్రమో తప్పించుకొనడు. నిర్లక్ష్యంగా చేశారు, మాట తప్పారు, వెనుదిరిగారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరి మనం ఏం చేయాలి? నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. బ్యాక్ టు ది బేసిక్స్, మూల పాఠాలని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ జరిగింది, ఎందుకు జరిగింది. కొన్నిసార్లు కొన్ని పోటీల్లో ఓటమి పాలైన వాళ్ళు ఏం చేస్తారు? గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా సమిష్టిగా ఆడారు, వాళ్ళు ఏ విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనుకుంటూ అట్లా పథకాలుగా పెట్టుకున్నారు. కనుసన్నల్లో వాళ్ళు ఎలా సైగలు చేసుకున్నారు. ఒక కూటమిగా వాళ్ళు అయ్యి, లేదంటే ఒక ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఆత్మ అన్నట్లుగా అందరూ కూడుకొని ఎట్లాగా గెలిచారు అనే దాన్ని వాళ్ళు పరిశీలన చేస్తారు, రీప్లే చేసుకుంటారు, చెక్ చేసుకుని ఉంటారు. ఎక్కడ పొరపాటు జరిగింది, ఓకే ఇవి మనం చేయకుండా ఉండాలి,
ఈ వచ్చిన ఈ అభ్యంతరాలను ఇంకా మనం ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి అనేటువంటి ఒక మంచి లెసన్ నేర్చుకోవటం ద్వారా తప్పకుండా వారు కూడా విజయ పదంలోకి అడుగులు ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. మనం సారికి మాటికి ఆ పసిపిల్లవాడు నడుస్తూ తప్పక్కని పడిపోయిన రీతిగా మనం పడుతూనే ఉంటే మనం ఎప్పుడు నిలబడగలం, ఎప్పుడు నడవగలం, ఎప్పుడు పరిగెత్తగలం ఆలోచించండి. కాబట్టి నిర్లక్ష్యాన్ని మనం విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ప్రభువారు చాలా వేదనతో ఆ మాటని గుర్తు చేస్తారు. మాటని జ్ఞాపకం చేసుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా, దాసుడు తన యజమానిని గనపరుచును కదా. నా నాము నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడని సానివేది యెహోవా మిమ్మల్ని అడుగుగా. డైరెక్ట్ సేవకులు అడుగుతున్నాడు. మిమ్మల్ని గణపరచుకోవటం ఎక్కువైపోయింది, మిమ్మల్ని చూపించుకోవటం ఎక్కువైపోయింది, మీ బాసిజం ఎక్కువైపోయింది, మీ ప్రోటోకాల్స్ ఎక్కువైపోయినాయి, మహాఘన ధన ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు మరి నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు, నాకు రావలసిన ఘనత ఇది. అయ్యగారులు అమ్మగారుల్ని భజన చేసేవాళ్ళు ఎక్కువైపోయి, భజన బృందాలు భక్త బృందాలు ఎక్కువైపోయినాయి. నన్ను ఎందుకు నిర్లక్ష్యం పెడుతున్నారు? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కదా. ఈ సంఘం విషయంలో ఈయన ఎంతో చురుకైన పాత్ర కలిగి ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే నన్ను పక్కన పెట్టేస్తున్నారే. ఎక్కడ నిర్లక్ష్య పెట్టాం, ఏ విషయం నిర్లక్ష్య పెట్టామంటారేమో. అపవిత్రమైన చేస్తున్నారు, వ్యతిరేకంగా ఉంటున్నారు, ఇష్టానుసారంగా వెళ్తున్నారు, మీ ఆలోచన ప్రకారం నడిపిస్తున్నారు. తల్లి ఎట్టిదో బిడ్డ ఎట్టిదే అన్నట్టుగా ఆయన దాని ఆయనదే, ఆయన ప్రకారంగానే వెళ్ళే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నడుస్తున్నారు. ఎటు వెళ్ళిపోతున్నారు మీరు? కేవలం మన నిర్లక్ష్యం వలనే మనం పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఆయన దూషించుకున్నందు వలన మనకి ఇంకా నష్టమే కానీ ఏమాత్రం మేలు కలగదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక పక్క ఇంత గొప్ప దేవుడిగా ఉన్న నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి నేను మీకు మాదిరిగా ఉంటే నన్ను అవమానపరుస్తున్నారు. మరి నాకు రావాల్సిన ఘనత ఏది? మేము ప్రభు దాసులు అని అంటే నాకు భయపడే దాసుడేడి? మరి నేను యజమాని కదా, ఆయన కుమారులు కుమార్తెలము అనిపించుకుంటున్నాము అంటే మరి తండ్రిని గనపరుస్తున్నామా? నిర్లక్ష్య పెడుతున్నాం. అదే ఆయన బాధపడుతున్నాడు. యెషయాగ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఆకాశాన్ని భూమిని పిలిచి పంచాయతీ పెట్టాడంట. ఎద్దు తన కామందును ఎరుగును, గాడి తన సొంతమాని దొడ్డి తెలుసుకును, కానీ ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా ప్రజలు యోచించడం లేదు. వారు ఆమె తిరగబడుతున్నారు, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? భూమిని ఆకాశాన్ని ప్రతివాదులుగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. సహజంగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచే 3 విషయాల్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎక్కడ మనం జారిపోతున్నాం, నిర్లక్ష్యం వలన వచ్చేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. 1-13 వచనాల్లో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉపమానం ఉండింది. 14-30 వచనాలలో తలాంతులు గురించినటువంటి ఉపమానం ఉన్నది. 31-46 వచనాలలో ధర్మకార్యములు గురించినటువంటి ఉపమానం ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే ఈ సందర్భం బాగా ఎరిగినటువంటి వాళ్ళం. పెళ్లికి వారిని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. 10 మంది బయలుదేరారు. పెళ్లి కుమారుడు రావడం లేట్ అయిందని చెప్పి 10 మంది నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కోనండి అని కేక వినపడగానే 10 మంది నిద్ర నుంచి లేచారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ 10 మంది లేచిన తర్వాత ఒక 5గురు తమతో పాటు దివిటీలుగులో నూనె అయిపోతుందని భావించి వస్తూ కూడా నూనె తీసుకుని వచ్చారు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో గబగబా ఆ దివిటీల్లో తెచ్చుకున్న నూనె పోసుకొని ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ముందుకెళ్ళారు.
మిగిలిన 5గురిని బుద్ధి లేని కన్యకలు అన్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. నూనె లేకుండా వచ్చారు. లేకుండా రావటమే కాకుండా మాకు కొంచెం ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళని. ఆ బుద్ధిగల కన్యకలు ఇది మాకు మీకు సరిపోవు కాదు కాబట్టి మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేలోపు పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. పెండ్లి కుమారుని 5గురు ఎదుర్కొన్నారు సిద్ధపడిన వాళ్ళు ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. తర్వాత మీరు గమనిస్తే తలుపు వేయబడెను. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇంత పడిన కష్టం అంతా మనం అంటాం కదా, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందండి, బురద పాలైపోయిందండి, నీళ్ల పాలైపోయిందండి, నష్టం అయిపోయిందండి. సరే ఇక్కడ నష్టపోయి మళ్ళీ ఏమైనా సంపాదించుకుంటాం. అసలు తలుపు వేసేస్తే ఇంకేముంటుంది చెప్పండి. ఆత్మీయతలో నిర్లక్ష్యంగా ఉన్నాము ఈనాడు అనేక మంది. అంత బాగున్నప్పుడేమో నాకేమీ కొదువు అని పాడుతున్నాం, ఏమీ లేనప్పుడు చూచున్నాము నీ వైపు అని పాడుకుంటున్నాం. అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. తాను సిద్ధపరిచిన జీతము తీసుకొని రావటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. పిల్లరా, ఇదొక హెచ్చరిక. ఆత్మీయ లోతు ఎంత, నీ పొడవెంత, నీ వెడల్పు ఎంత, నీ ఎత్తెంత, వాళ్ళని పరీక్షించుకోవడం కాదు. వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని పరిశీలనగా విమర్శించుకోవడం కాదు. అదొక వేషధారణ జీవితం. 139వ కీర్తనలో భక్తుడు ఆక్రోశిస్తాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చునుట లేచుట నాకు తలము పుట్టక మునిపోయి నీకు తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నో వెరీ వెల్. నీకు అన్నీ తెలుసు ప్రభువా. నేనెక్కడికి పోగలనయ్యా, ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉన్నావు కదయ్యా, అయ్యా 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 అని ఎంతగానో ఆక్రోశిస్తాడు. పిల్లరా, ఆత్మను ఆర్పకుడి. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో మాటలు మనం చూస్తాం. ఆత్మను ఆర్పుకోవద్దు. ఆత్మానుసారమైన జీవితము అది జీవము సమాధానమై ఉన్నది. ఆత్మానుసారులు ఆత్మ సంబంధించిన వాటి మీద మనసు పెడతారు, ఈ లోక సంబంధించిన వాటి మీద కాదు. ఈ లోక పొగడతలు, పదవులు, అధికారాలు, ఈ అలంకారాలు పరిగెత్తకండి. దానివల్ల ఇట్టి రకమైన ప్రయోజనం ఉండదు. అదొక ఉచ్చు, అదొక ఊబి, దానిలో కొన్నేడు బయటికి రాలేడు. ఆత్మీయంగా ఎదగండి. ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకాన్ని మనం కలిగి ముందుకేయాలి. ఈనాడు ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతున్నారు. అక్కడ అది ఇస్తున్నారు, ఇది ఇక్కడ ఇస్తున్నారు, అక్కడ అది ఇస్తారంట, అది పంచుతున్నారంట, ఇది పంచుతున్నారంట, అలా చేయాలంట, ఇలా చేయాలంట, అలా చేయాలంట. వాక్యం ఏం చెప్పిందో అది చేయడంలా, బులోమని పరిగెత్తుతున్నారు. నాతో మాట్లాడిన ప్రభువే నీతో మాట్లాడతాడు, నన్ను బలపరిచిన ప్రభువే నిన్ను బలపరుస్తాడు. ప్రార్థించు, రహస్యమందు చూచును నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి? ఆలోచన చేయండి. తలుపు వేయబడింది. ఇప్పుడు ఎవరు తలుపు తీస్తారు? సరే దబదబా వెళ్ళి కొట్టి అయ్యా అయ్యా తలుపు తీయమని చెప్పి అన్నారు. సరే తలుపు తీశాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఎరుగను అని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నాకు మీరెవరో తెలియదు. అయ్యయ్యో ముందున్నోళ్ళు మా వాళ్ళు వెనకుంది మేము, నాకు తెలియదు. పెండ్లి విందులోకి అవకాశం లేదు. చెప్తుంటేనే ఒక వేదన ఉందండి, దుఃఖం ఉంది. తలుపు వేయబడితే ఏంటి మన పరిస్థితి? కడపటివారు మొదటివారు కడపటివారు అవుతారనే భావన అదే కదా ప్రభు చెప్పింది. ఏం ఫాలో అవుతున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? ఎవరు ఏమి మీకు నేర్పిస్తున్నారు? ఎంత ఘోరం! తలుపు వేయబడింది, అవకాశం లేదు. మెలకువ కలిగి ఉండాలి, నిర్లక్ష్యం వీడండి, ఆత్మీయంగా బలం ఉండాలి. మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో ప్రార్థన చేతును చెప్పినటువంటి పౌరులు పోలి మనం కూడా ఆత్మీయంగా అన్ని విషయంలో వర్ధిల్లాలి. అందుకనే యోహాను భక్తుడు
గాయకి ఈ విధంగా తెలియజేస్తూ ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటాడు అనగా, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అండర్లైన్ చేయండి ఈ మాట, గుర్తుపెట్టుకోవాల్సింది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అదే మాట చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను గాయు అంటున్నాడు. ఆలోచన చేయండి, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామా? ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మ శరీరం రెండు విరోధంగా అవి పోరాడుతున్నాయి. కానీ నువ్వు ఆత్మీయంగా బలపడితేనే ఆ పెండ్లి విందులో ఉండగలుగుతావు. ఇది మొట్టమొదటి మాట. ఆత్మీయంగా బలపడితే పెండ్లి విందులో ఉంటావు. ఆత్మీయంగా నువ్వు బలహీనపడితే తలుపు వేయబడుతుంది, తలుపు బయట ఉంటావు. మనమే పరీక్ష చేసుకోవాలి. రెండవ మాట, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలను చూస్తే, యజమానుడు తన పనివారిని పిలిచి, నేను దేశాంతరమునకు వెళుతున్నాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు కొంత వ్యాపారం చేయండి అని వాళ్ళ సామర్థ్యము చొప్పున, కృపా పరిమాణము చొప్పున కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇచ్చాడు. రెండవ నిర్లక్ష్యం ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉన్నాం. రెండవది మనకి ఇవ్వబడిన తలాంతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. 5 తలాంతులు చేసినటువంటి వాడు 5కి 5 సిద్ధం చేశాడు. 2 తలాంతులు వాడు 2 సిద్ధం చేశాడు, మరొక 2. 1 తలాంతు వెలిగినటువంటి వాడు దాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టాడు. ఈనాడు పూడ్చిపెట్టుకుంటున్నారు. తలాంతి ఏంటి అసలు మర్చిపోయారు. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు? ఏంటి నీకు ఇవ్వబడిన టాలెంట్? ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం ఈ పబ్లిసిటీ స్టంట్ ఎక్కువైపోయి ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఇష్టానుసారంగా లోక సంబంధంగా పరిగెత్తుతున్నారు. జాగ్రత్త, తప్పు అలా చేయకండి. ప్రార్థించే వరం ఇచ్చాడా? విశ్వాస వరం ఇచ్చాడా? ప్రవచించే వరం ఇచ్చాడా? నీకు ఏ వరం ఇచ్చాడు? ఆ ఇచ్చిన వరాన్ని దాచుకో, కాచుకో, అవసరాన్ని బట్టి ఉపయోగించు. ఆ తలాంతిని పూడ్చిపెట్టేసుకొని ఈ లోక సంబంధంగా నువ్వు పెద్దగా వర్ధిల్లితే, ఇప్పుడు తలాంతిని నువ్వు పూడ్చిపెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎట్లాగా? అది దేవుడు దాన్ని ఖండిస్తున్నట్టుగా మనం చూస్తాం. 5 తలాంతులు కలిగినటువంటి వాడు 5 తలాంతులు తీసుకుని సిద్ధపరిచినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం నమ్మకముగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాని సంతోషంలో పాలు పొందు అన్నాడు. రెండవాడితో కూడా అదే అన్నాడు, 2 చేశాడని. మొదటి వాడితో అంటున్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా, లేజీ ఫెలోస్. సోమరులకు దేవుడు సహాయం చేయడు. శక్తి వంచన లేకుండా, ప్రయత్నలోపం లేకుండా, ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో అడుగులు ముందుకు వేసేవాడికి దేవుడు ఎప్పుడు పెద్దపీట వేస్తాడు. వాళ్ళు ఉన్నతంగానే ఆశీర్వదిస్తాడు. వారి ప్రయత్నాలను ఆయన ఆశీర్వదిస్తాడు. వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరిచేవాడు. వారి ప్రార్థనని ఆలకించే దేవుడు, సఫలపరిచే దేవుడు ఆయన. ఊరికనే ఉంటే ఎట్లా అండి? ఏం తలాంతి ఇచ్చాడు? తలాంతి పూర్తి చేసుకున్నారు. సండే స్కూల్లో చాలా ఉద్యోగంగా ఉన్నాను, యవన కాలంలో చాలా ఉద్యోగంగా ఉన్నాను, వివాహం కాకముందు చాలా బలంగా ఉన్నాను, వివాహం అయిన తర్వాత నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా బిడ్డల వల్ల ఇలా అయిపోయాను, ఉద్యోగ బాధ్యత వల్ల ఇలా అయిపోయాను, వారు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను ఇలా చేశారు, వాళ్ళతో సహవాసం వల్ల నేను నష్టపోయాను. ఇవన్నీ సమర్థించుకుంటానని చెప్పే మాటలు. ఈ మనం వింటానికి బాగానే ఉంటాయి, కానీ ఆయన దగ్గర తేలిపోతాం.
సోమరివైన చెడ్డదాసుడా. వీడితో నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళండి చీకటి కోట్లో పడేయమని చెప్పాడు. తలాంతులు వృద్ధిపరుచుకున్నటువంటి వానికి ఏమో అప్రిషియేట్ చేశాడు, శభాష్ అన్నాడు, బలాని అని వాళ్ళని ప్రోత్సహించాడు. తలాంతును పూడ్చిపెట్టినటువంటి వాడిని చీకటి గదిలో వేయమని మనం చెప్పాడు. చీకటి గదిలో ఉండడం ఇష్టమా? చూడండి, నిర్లక్ష్యం ఖరీదు. ఒక నిండు ప్రాణం బలైపోయిందే అంటుంటాం. డాక్టర్ గారు నిర్లక్ష్యం వలన పేషెంట్ చనిపోయాడు అంటాం. ఆ మాస్టర్ గారు నిర్లక్ష్యం వలన మార్కులు తగ్గి మా అబ్బాయికి ర్యాంకు తగ్గింది, లేదంటే మాకు అలా చేశారు ఇలా జరిగింది అని చెప్పి మనం చాలా గట్టిగా మాట్లాడతాం. ఉన్న బాధను బట్టి పరిస్థితిని బట్టి కరెక్టే. కానీ ఇక్కడ మన నిర్లక్ష్యం వలన ఎవరు నష్టపోతున్నారు? మనమే నష్టపోతున్నాం. ఒకటి ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉన్నాం, రెండవది తలాంతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. మూడవదిగా గమనిస్తే 31 నుంచి 46 వచనాలు ఉంటున్న భాగంలో ఆయన అంటున్నాడు, గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్లుగా చేసి 34 వచనం అన్నాడు, రాజు తన కుడివైపునున్న వారిని చూచి, కుడివైపున ఎడం వైపున ఇద్దరున్నారు, 2 వర్గాల వాళ్ళు. ఆ కుడివైపున్న వారితో అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి రండి ఆహ్వాన పలుకుతున్నాడు. రెడ్ కార్పెట్ వేశారు, వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నారు. బొకేలు తీసుకొచ్చారు, దండలు తీసుకొచ్చారు, పుష్పగుచ్చాలు తీసుకొచ్చారు, పూలు చల్లుతున్నారు వాళ్ళ మీద. రండి రండి. ఎందుకనంటే మీరు ధర్మ కార్యాలు చేశారు. నేను ఆకలి కొంటిని, నాకు మీరు ఆహారం ఇచ్చితిరి, దప్పికొంటిని దప్పిక తీర్చితిరి, రోగిగా ఉంటేని మీరు నన్ను చూడవచ్చితిరి, పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకుని పరామర్శించారు. మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు ఒకరికి చేశారంటే అది నాకు చేసినట్లే. సో యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఆశీర్వదించబడిన దేవుడు, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నువ్వు ఆశీర్వదించబడిన దానివి. నిజంగా ధర్మకార్యాలు చేస్తున్నామా? స్వార్థం పెట్రిల్లిపోతుందండి. దోచుకోవటం దాచుకోవటం ఎక్కువైపోయిందండి. మితిమీరిన అప్పులు, మితిమీరినటువంటి తిండి, భయంకరమైనటువంటి నిద్ర, ఎక్కువ చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి, మోసం, బ్లఫ్ చేయటం. ఇక ధర్మకార్యాలు ఎక్కడ చేస్తాం? పిచ్చి పరాకాష్ఠ చేరినట్టుగా పబ్లిసిటీ పీక్ స్టేజ్కి చేరిపోయింది. ఎక్కువగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకో. ఎవరైతే తమను తాము ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడతారో కొంచెం లేటుగా అయినా సరే ఎన్కౌంటర్ అయిపోతారు. ఎవడొకడు పలిగొంటాడు. దేనికి? నిన్ను చూపించుకుంటున్నావు కదా, పడగొడటానికి, తొడగొడటానికి, చెడగొడటానికి, నిన్ను నాశనం చేయటానికి చుట్టూ ఎంతోమంది ఉన్నారు. పచ్చని కుటుంబంలో, పచ్చని సంసారంలో నిప్పు పెట్టాడు సాతాను. ఆదాము అవ్వల యొక్క కుటుంబం నాశనం అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది, దేవునితో సహవాసం పోయింది, ఏదేని తోట నుంచి బయటికి రావాల్సి వచ్చింది. సులువుగా చిక్కులు పెట్టు పాపం, స్వార్థం, మేము దేవతలమైపోవాలి, దేవుని స్థాయిలో ఉండాలి. ఆ లెవెల్స్ ఈనాడు ఎక్స్పోజింగ్ తగ్గించుకొని యాజ్ అ టీజ్గా మనకున్నటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారంగానే అడుగులు ముందుకు వేయాలి. కొర్నేలి, నీ ప్రార్థనలు ధర్మకారణ సన్నిధి చేరినవి అంటాడు దేవుడు. ఆయన సన్నిధి చేరాలి, కానీ మనం చుట్టూ చేరాలి. ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొత్త నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి, ఎవరు దీంట్లో మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోయింది. తల్లి చచ్చిపోయి అందరూ అక్కడ ఏడుస్తూ ఉంటే కొడుకు పక్కన కూర్చొని ఎంతమంది రిప్ అని పెట్టారా అని చెక్ చేసుకుంటున్నాడు. రెస్ట్ ఇన్ పీస్, రిప్ 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 అనే మాట. ఎంతమంది మమ్మ చనిపోయిందన్న సందర్భం చూశారు అని ఎంతమంది చూశారా అని చెక్ చేసుకుంటున్నాడు స్టేటస్. ఏం పిచ్చేది చూడండి. ఎంత నష్టపోతున్నాం.
ధర్మకార్యాలు చేసినటువంటి వాళ్ళనేమో ఆశీర్వదించబడిన వాళ్ళారా అన్నాడు. ఏ ధర్మకార్యం చేయకుండా స్వార్థంగా ఉన్నటువంటి వారిని శపించబడిన వారులారా అన్నాడు. ధర్మకార్యాలు చేసిన వాళ్ళేమో నిత్య జీవం వైపు పంపించాడు. ఎవరైతే ధర్మకార్యాలు చేయకుండా వారు నిత్య శిక్షకు పాత్రులయ్యారు. ఆత్మీయతలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు తలుపు వేయబడింది. తలాంతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు చీకటి గదిలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ధర్మకార్యాలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందువలన నిత్య శిక్షకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు మనం ఇటువైపు ఉన్నాం. నిజంగా దైవికంగా ఉన్నామా? పెండ్లి విందులో ఉన్నామా? పెండ్లి విందుకి సిద్ధంగా ఉన్నామా? తలాంతులు వృద్ధి చేసుకుంటున్నామా? దేవునికి ఇచ్చినటువంటి వరం విషయం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నామా? ధర్మకార్యాలు చేస్తూ విశ్వాస గృహమునకు చేయూతకు చిరునామాగా అనేకులకు సహకారులుగా మనం ఉంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రభు, నేను నిర్లక్ష్యంగా ఉన్నాను కాబట్టి నాకు పరిస్థితులు మార్పు రాలేదు, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను బలపరచు ప్రభా అని దేవుని సన్నిధిలో వచ్చిన తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం ప్రతి ఒక్కరు నాయన ఆత్మీయతలోను తమ యొక్క తలాంతుల విషయంలోను ధర్మకార్యాల విషయం నిర్లక్ష్యం చేయక నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను కలిగి నీ కొరకు జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, వారు ఎదుర్కొన్న ప్రతి బలహీనత పైన జయం ప్రసాదించమని, సమస్త సమకూడి జరిగింపజేసి కార్యక్రమాన్ని వీక్షించి ఎల్లరినీ మీరు దీవించమని, కార్యక్రమాన్ని స్పాన్ చేసిన సహోదరులు ఆర్సి రామయ్య గారిని, తన సతీమణిని, బిడ్డల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రేక దేవుని చూసిన సన్నిధానం సదాత్వడై సమస్త విషయంలో జయమును అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.